మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మర్జ్ సార్ట్. మర్జ్ సార్ట్ ఎలా చేస్తామంటే ఇది కూడా డివైడ్ అండ్ కాన్క్వర్ మెథడ్ యూజ్ చేసి మర్జ్ సార్ట్ చేస్తాం. సో ఇక్కడ మర్జ్ సార్ట్ చేసే ప్రాసెస్ ఏంటంటే మనం మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరే తీసుకుందాం. మనం ఒక అరే తీసుకుందాం. అరేలో కొన్ని ఎలిమెంట్స్ 15, 5, 24, 8, 1, 3, 16, 10, 20 అని ఎలిమెంట్స్ ర్యాండమ్గా తీసుకున్నాం. సో ఇక్కడ వీటి ఇండెక్సెస్ ఏంటి? 0, 1, 8. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? 9 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ మిడ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? లో ప్లస్ హై బై 2. ఇక్కడ మనకి లో ఇండెక్స్ ఏంటి? 0 ప్లస్ హై ఇండెక్స్ ఎంత? 8. 0 ప్లస్ 8/2. ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇక్కడ మనకి మిడ్ ఏంటి? ఇది మిడ్ మనకి. దిస్ ఇస్ ద మిడ్. సో మనకి మిడ్ వచ్చిన తర్వాత ఈ 0 టు మిడ్ ఇది ఒక సబ్ అరే. నెక్స్ట్ మిడ్ ప్లస్ 1 టు లాస్ట్ ఎలిమెంట్ ఇది మనకి ఒక సబ్ అరే. సో ఇలా మనకి 2 అరేస్ స్ప్లిట్ అయిపోతాయి. స్ప్లిట్ అయిపోయిన తర్వాత అంటే స్ప్లిట్ అయిపోతే ఇదొక అరే ఇదొక అరే. అరే వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ ఈ సబ్ అరేకి మళ్ళీ మిడ్ క్యాలిక్యులేట్ చేస్తాం ఇదే విధంగా. అంటే 0 ప్లస్ 4/2. సో 2 ఇది మిడ్ అవుద్ది. సో 0 to 2 ఇక్కడ వరకు ఒక సబ్ అరే అవుద్ది. ఇది ఒక సబ్ అరే అవుద్ది. సేమ్ ఇదే ప్రాసెస్ దీనికి 5 ప్లస్ 8/2 అంటే 13/2 అంటే 6 అవుద్ది. సో ఇది మిడ్ అవుద్ది ఈ సబ్ అరేకి. సో 5, 6 ఇది ఒక సబ్ అరే అవుద్ది. 7, 8 ఇది ఒక సబ్. సో ఇలా మనకి డివైడ్ అయిపోద్ది. ఇప్పుడు ఇది ఫస్ట్ చూసుకుంటే 15, 5, 24, 8, 1 ఇది ఒక సబ్ అరే కదా. మనం దీన్ని రాసుకుందాం. 8, 1 ఇది ఒక సబ్ అరే అయిపోయింది. తర్వాత ఇంకొక సబ్ అరే ఏంటిది? రైట్ సైడ్ మిడ్ ప్లస్ 1 నుంచి 3, 16, 10, 20. సో ఇది 0 to 4 into 8 అంటే. సో 0 to 4 అంటే మళ్ళీ మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎంత వస్తుంది? మిడ్ 2 అంటే ఈ ఇండెక్స్ ఇది మిడ్ వాల్యూ. సో ఇక్కడ వరకు ఒక సబ్ అరే. ఇక్కడ నుంచి ఇంకొకటి. నెక్స్ట్ ఇందులో ఇది ఎంత? ఇండెక్స్ 5. 5 to ఇది 8. సో 5 ప్లస్ 8/2. సో మనకి 6 వస్తుంది. సో దిస్ ఈజ్ ద మిడ్ ఈ సబ్ అరేకి. లో టు మిడ్ ఒకటి సబ్ అరే, మిడ్ ప్లస్ 1 to హై ఇంకొక సబ్ అరే. అదేవిధంగా ఇప్పుడు ఇది వచ్చేసింది కదా, దీన్ని ఈ సబ్ అరేని మళ్ళీ సేమ్ అలా కన్సిడర్ చేస్తాం. మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. 15, 5, 24. 15, 5, 24. 15, 5, 24 తీసుకుంటే ఎంత? 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్ అంటే 0 ప్లస్ 2/2 అంటే 1. సో దిస్ ఈస్ ద మిడ్. ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ మిడ్. సో 0 to 1 ఇది ఒక సబ్ అరే. మిగిలిన ఎలిమెంట్ ఏంటి? ఇది ఒక సబ్ అరే. నెక్స్ట్ ఇది ఇందులో కూడా ఇదేంట? 5, 6. 5 ప్లస్ 6 11/2 అంటే 5 అంటే దిస్ ఈస్ ద మిడ్ అవుద్ది. మిడ్ అవుతే అంటే 3 ఒక సబ్ అరే అవుద్ది, 16 ఒక సబ్ అరే అవుద్ది. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా 10, 20 ఇదంతా 7th ఇండెక్స్, ఇది 8th ఇండెక్స్. 7 ప్లస్ 8/2 అంటే 15/2 అంటే 7. సో దిస్ ఈస్ ద మిడ్. అంటే మిడ్ వరకు ఒకటి సబ్ అరే, మిడ్ తర్వాతది నుంచి ఒక సబ్ అరే. ఇక్కడ 15, 5. 15 ప్లస్ 5 ఎంత? సారీ 15. 0 ఇండెక్స్, 1 ఇండెక్స్. 0 ప్లస్ 1 1/2 వచ్చేసి 0నే మనకి. సో 15 ఒకటి సబ్ అరే. 5 ఒక సబ్ అరే. 25 ఒకటే ఎలిమెంట్ ఉంది. సో దాన్ని మనం ఏం చేయలేము. సో ఇది ఒక సబ్ అరే. 24. నెక్స్ట్ వచ్చేసి 3 ఒకటే ఎలిమెంట్ ఉంది. సో కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దిస్. అదేవిధంగా ఈ అన్ని ఎలిమెంట్స్ కూడా సింగిల్గానే ఉన్నాయి. సో ఇవన్నీ ఆల్రెడీ డివైడ్ అయిపోయిన సబ్ అరేస్. మనం ఇంకా స్ప్లిట్ చేయలేము. సో ఇది ఇంతే. ఇక్కడ చూసుకుంటే సో మనం టోటల్ డివైడ్ చేసినాం అరేని, సింగిల్ ఎలిమెంట్స్గా డివైడ్ చేసినాం. ఇదంతా ఒక ప్రాసెస్. తర్వాత వీటిని మనం మళ్ళీ
మర్జ్ చేయాలి. ఇప్పుడు మనం ఈ డివైడ్ చేసిన దానికి కోడ్ చూసుకుంటే, డివైడ్ చేసిన వరకు మనం కోడ్ చూద్దాం. ఎలా చేస్తాం మనం ఒక ఫంక్షన్ తీసుకుందాం, మర్జ్ సార్ట్ అని. ఇందులో మనం ఏమి ఇస్తాం, ఒక అరే ఇస్తాం, లో తర్వాత హై, అంతే కదా. సో వాటిని బేస్ చేసుకొని మనం మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు లో ప్లస్ హై బై 2 వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మిడ్ వచ్చింది, మిడ్ వాల్యూ వచ్చింది. మిడ్ వాల్యూ వచ్చినాక ఏం చేసినాం, సబ్ అరేస్ని 0 టు అంటే లో ఇండెక్స్ టు మిడ్ వరకు అంటే ఒక సబ్ అరే, తర్వాత మిడ్ ప్లస్ 1 టు హై ఇండెక్స్ ఇది ఒక సబ్ అరే. సో ఈ సబ్ అరేస్ని కూడా మనం మళ్ళీ ప్రతి సబ్ అరేకి ఒక మిడ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అంటే మళ్ళీ ఫంక్షన్ని మనం కాల్ చేయాలి. ఎలా రాస్తాం మనం, మర్జ్ సార్ట్ ఆఫ్ అరే, తర్వాత లో, తర్వాత మిడ్ వరకు ఇది ఒక సబ్ అరే. నెక్స్ట్ మర్జ్ సార్ట్ ఆఫ్ మళ్ళీ అరే, ఈ సెకండ్ సబ్ అరే ఇక్కడ నుంచి మిడ్ ప్లస్ 1 నుంచి మిడ్ ప్లస్ 1 కామా హై వరకు అంటే లాస్ట్ ఇండెక్స్ వరకు, ఇది మనకి సెకండ్ సబ్ అరే. సో ఇలా మనకి అన్ని స్ప్లిట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి అన్ని మళ్ళీ యాడ్ చేయాలి. సో దానికి మనం ఏం రాస్తామంటే మర్జ్ అనే నేమ్ ఇచ్చి అరే లో టు మిడ్ ఒకటి, తర్వాత మిడ్ టు హై ఒకటి అన్నీ యాడ్ చేయాలి మళ్ళీ. సో ఇది మనకి సెకండ్ ప్రాసెస్. ఇప్పుడు ఏదైతే మనం ఈ లైన్ రాసామో ఇది మనకి సెకండ్ ప్రాసెస్. ఇక్కడ సో మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ అయిపోయినాయి, డివైడ్ అయిపోయినాయి. 15, 5, 24 ఇవి మనకి తీసుకుందాం సపరేట్. మనం వీటిని ఏం చేయాలంటే, ఇది ఒక ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ దీని అడ్జసెంట్ ఎలిమెంట్ రెండు కంపేర్ చేస్తాం. కంపేర్ చేసి వీటిని స్వాప్ చేస్తాం, అంటే లోయెస్ట్ ఎలిమెంట్ హైయెస్ట్ ఎలిమెంట్ స్వాప్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది, సో 515 ఇక్కడ చూస్తే మనకి ఈ సబ్ అరే అయిపోయింది, సార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ సబ్ అరే, దీని తర్వాత ఎలిమెంట్ ఏంటి 24, ఈ 24తో ఇక్కడ సార్ట్ అయిపోయిన సబ్ అరే మనకి కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకొని అంటే మనకి ఎలా అంటే, సో 24, 5, 15తో కంపేర్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది, సో ఇది మనకు ఒక అరే ఫామ్ అయింది, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే 8, 1 ఇంకొక సబ్ అరే ఉంది మనకి. ఈ 8, 1 రెండు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి, సో విచ్ ఇస్ స్మాలెస్ట్ 1, తర్వాత 8 ఈ రెండు కలిపి మనకు ఒక అరే ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చూసుకుంటే 316 ఉన్నాయి వెయిట్ ఫస్ట్ సబ్ అరేలో. నెక్స్ట్ ఈ 8, 1 ఈ మిగిలిన వాటివి ఏంటి 15, 5, 24 అంటే ఇది ఈ రెండు అరేస్ కంపేర్ అవుతాయి. కంపేర్ అయ్యి మనకి ఆర్డర్లో వస్తాయి. సో మనకి ఇక్కడ ఒక హాఫ్ ఆఫ్ ది అంటే ఫస్ట్ మిడ్ మనకి ఏదైతే వచ్చిందో దానికి వరకు మనకి సార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇదే విధంగా 316 ఇది ఒక రెండు సబ్ అరేస్, ఈ రెండు కంపేర్ చేసుకుంటాయి. ఇక్కడ చూస్తే 316 ఈ రెండు కంపేర్ చేసుకొని మనకి స్మాలెస్ట్ 3 తర్వాత 316గా ఫామ్ అయిపోద్ది ఈ అరే. సేమ్ ఇదే విధంగా తర్వాత ఏమున్నాయి ఇక్కడ 10, 20. సో ఎలాగైతే 316 అయిపోయా 10, 20 కూడా అయిపోతాయి. సో నెక్స్ట్ ఈ రెండు అంటే ఈ సబ్ అరే ఈ రెండు కంపేర్ చేసుకోండి. ఎలాగైతే ఫస్ట్ ఇది అయిపోయిందో సేమ్ అదే విధంగా. సో మనకి ఏమొస్తుంది, ఈ రెండు అరేస్ మర్జ్ అయ్యి మనకి రిజల్ట్ అరే అని వస్తుంది. ఎలా వస్తుంది అంటే, సపోజ్ మనం ఈ అరేలో ఐ అనే వేరియబుల్ తీసుకున్నాం ఫస్ట్ ఎలిమెంట్, దీంట్లో స్టార్టింగ్ ఇండెక్స్ ఉన్న ఎలిమెంట్ జే అని తీసుకున్నాం. మనం రిజల్టెంట్కి ఒక కొత్త అరే తీసుకున్నాం, ఓకే.
ఇప్పుడు మనం ఇచ్చిన అరే నేమ్ ఏ అనుకుంటే ఈ రిజల్ట్ అరేని బి అనుకుందాం. ఇచ్చిన అరే ఏ అనుకుంటే రిజల్ట్ అరేని బి అనుకుందాం. సో ఇందులో ఎన్ని ఇండెక్సెస్ ఉంటాయి? స్టార్టింగ్ ఎన్ని ఉన్నాయి అన్నీ ఉంటాయి. అంటే ఇందులో ఎన్ని ఉంటాయి? 0, 1, 2, 3, 4. ఇందులో ఎన్ని ఇండెక్సెస్ ఉంటాయి? ఇందులో ఎన్ని ఇండెక్సెస్ ఉంటాయి? రిజల్టెంట్ దాంట్లో m ప్లస్ n ఇండెక్సెస్ ఉంటాయి. సో 9 ఇండెక్సెస్ అనుకుంటాం. ఫస్ట్ ఇండెక్స్లోని ఎలిమెంట్ని మనం ఫస్ట్ ఇండెక్స్ని k అనుకున్నాం. ఈ k ఇండెక్స్లోకి ఎలిమెంట్ ఎలా వస్తుందంటే, సో అరే ఆఫ్ i కంపేర్స్ విత్ అరే ఆఫ్ j, ఈ రెండు కంపేర్ అయిపోతాయి. ఏదైతే స్మాల్ ఉంటుందో ఆ స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది మనకి ఇక్కడ స్టోర్ అయిపోతుంది. అయిన తర్వాత ఆ వేరియబులే మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ 1 కంపేర్స్ విత్ 3 విచ్ ఇస్ స్మాలర్ 1. సో మనకి ఇక్కడ 1 స్మాల్ అయిపోయి i ఇంక్రిమెంట్ అవుతుంది. సో i ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ 5 కంపేర్స్ విత్ 3, ఏది స్మాలర్? 3. సో iతో పాటు k కూడా కంపేర్ అయిపోతుంది. సో ఇక్కడ మనం j వేయాడినాం. సో j ఇంక్రిమెంట్ అయిపోద్ది. j ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత k కూడా jతో పాటు k కూడా ఇంక్రిమెంట్ అయిపోద్ది ఇక్కడికి. నెక్స్ట్ ఇప్పుడు 5 కంపేర్ విత్ అరే ఆఫ్ i ఎక్కడ ఉంది? 5. ఇప్పుడు j ఎక్కడ ఉంది? 10. 5, 10 కంపేర్ అవుతాయి. సో మనకి ఏది స్మాలర్? 5. సో 5 ఇక్కడికి వచ్చేసింది k పొజిషన్లోకి. సో i అండ్ k రెండు ఇంక్రిమెంట్ అయిపోయాయి. ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు iలో ఏముంది? 8 కంపేర్స్ విత్ 10, ఏది స్మాలర్? 8. సో kలో 8 స్టోర్ అవుద్ది. నెక్స్ట్ i ఇంక్రిమెంట్ అవుద్ది. తర్వాత k ఇంక్రిమెంట్ అవుద్ది. రెండు ఇంక్రిమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు iలో ఏముంది? 15. jలో ఏముంది? 10. సో 15 కంపేర్స్ విత్ 10, స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏంటి? 10. సో kలోకి 10 వస్తుంది. నెక్స్ట్ j ఇంక్రిమెంట్ అవుద్ది, jతో పాటు k ఇంక్రిమెంట్ అవుద్ది. సో iలో ఏముంది? 15. 15 కంపేర్స్ విత్ jలో ఏముంది? 16. సో స్మాలెస్ట్ ఏంటి? 15. సో kలోకి 15 వచ్చింది. సో i ఇంక్రిమెంట్ అయిపోయింది, k ఇంక్రిమెంట్ అయిపోయింది. ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు iలో ఏముంది? 24. 24 కంపేర్స్ విత్ 20. సో స్మాలెస్ట్ ఏంటి? 20. సో j ఇంక్రిమెంట్ అయిపోయింది, k ఇంక్రిమెంట్ అయిపోయింది. సో ఇక్కడ కంపేర్ చేసుకోవడానికి ఏమీ లేదు. సో మనకి j అయిపోయింది, కానీ iలో మనకు ఒక ఎలిమెంట్ మిగిలిపోయింది. సో iలో మిగిలిన ఎలిమెంట్స్ అన్ని యాస్టీజ్గా మనం ఇందులో పెట్టేసుకుంటాం. సో మనకి రిజల్ట్ అని చూసుకుంటే 1, 3, 5, 8, 10, 15, 20, 24. సో మనకి అసెండింగ్ ఆర్డర్లో రిజల్టెంట్ అరే అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది మనం మర్చాడు. సో మనం మిడ్ వాల్యూని బేస్ చేసుకొని అన్ని ఎలా డివైడ్ చేయాలో మనం చూసాం. సో ఇప్పుడు డివైడ్ చేసిన వాటికి ఎలా యాడ్ చేయాలి? ఎలా యాడ్ చేస్తాం చూడండి. మనకి ఏమేం కావాలి? i వేరియబుల్, j వేరియబుల్, k వేరియబుల్, అదేవిధంగా అరేస్. వీటికి ఎలా రాద్దామంటే ఈ ఫంక్షన్ని మనం రాయాల్సింది. ఈ ఫంక్షన్లో మనం రాయాలి. ఏమని రాస్తాం? మచ్ సార్ట్ ఆఫ్ int array low mid high తీసుకుంటే ఇందులో i అనే వేరియబుల్కి మనం లో ఇస్తాం, j అనే వేరియబుల్కి మిడ్ ప్లస్ 1 ఇస్తాం, k అనే వేరియబుల్కి లో ఇస్తాం. చూడండి, ఇది లో ఇండెక్స్ కదా, ఫస్ట్ అరే యొక్క లో ఇండెక్స్. ఇది ఫస్ట్ అరే యొక్క లో ఇండెక్స్, ఇది మిడ్ ప్లస్ 1 ఇండెక్స్, ఇది స్టార్టింగ్ ఇండెక్సే. సో ఈ విధంగా మనం ఇచ్చాం. ఇప్పుడు ఇచ్చిన తర్వాత చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. వైల్ i less than or equals to mid and less than or equals to i, అంటే i మిడ్ వరకు వెళ్తుంది, j i వరకు వెళ్తుంది. అక్కడ వరకు వెళ్తూ
మనకి రెండు కంపేర్ చేసుకుంటాయి, ఐజే రెండు కంపేర్ చేసుకుంటాయి. సో ఇందులో మనం ఏం రన్ రాస్తాం, ఇఫ్ అరే ఆఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ జే అయితే మనకి ఐలో స్మాల్ ఉంది, అప్పుడు ఏం చేయాలి, ఐలో ఎలిమెంట్ కేలోకి వస్తుంది, అంటే బి ఆఫ్ కేలోకి వస్తుంది న్యూ అరేలోకి. వచ్చిన తర్వాత ఐ కే రెండు ఇంక్రిమెంట్ అవుతాయి. ఎలా రాస్తాం, బి ఆఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ ఐ. మనం ఏం చేయాలి, ఐ ప్లస్ ప్లస్ కే ప్లస్ ప్లస్. ఒకవేళ ఇలా కాదు, జేలో ప్లస్ ఉంది, ఐలో గ్రేటర్ ఉంది, అప్పుడు ఏం చేయాలి మనం, బి ఆఫ్ కేలో అరే ఆఫ్ జే పెట్టాలి. సో అప్పుడు జే ప్లస్ ప్లస్ కే ప్లస్ ప్లస్ ఇవి రెండు ఇంక్రిమెంట్ అవుతాయి అయిన తర్వాత. మనకి కూడా కండిషన్ వచ్చింది ఏంటి, ఇక్కడ జే అనేది హై వరకు వెళ్ళిపోయింది, జే అరే మనకి అయిపోయింది, కానీ ఇక్కడ ఐలో మనకి 24 అనేది ఒకటి మిగిలింది. సో అప్పుడు మనం ఏం చేసాం, ఐలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా అంటే న్యూ అరే బిలోకి తీసుకొచ్చాం. అదేవిధంగా ఇప్పుడు ఐలో అయిపోయి ఉండి జేలో ఉండుంటే మనం ఏం చేసేవాళ్ళం, జేలో ఉన్నవన్నీ కేలోకి తీసుకొచ్చేవాళ్ళం. సో అవే కండిషన్స్ మనం ఇక్కడ ఇద్దాం. ఏంటి, ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ మిడ్, అంటే ఐ మొత్తం అయిపోయింది, మిడ్ అని దాటేసింది, సో అక్కడికే అయిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి, వైల్ జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఐ, అంటే ఐ వరకు లాస్ట్ ఎలిమెంట్కి వెళ్ళేంత వరకు ఒక్కొక్క ఎలిమెంట్ ఇందులోకి కే అనే ఎలిమెంట్ కేలోకి కే వేరియబుల్ యూజ్ చేసి బిఆర్ఏలోకి తీసుకొస్తాం. ఎలా, బి ఆఫ్ కే ఈక్వల్స్ టు అరే ఆఫ్ జే, సో జే ప్లస్ ప్లస్ కే ప్లస్ ప్లస్ రెండు ఇంక్రిమెంట్ చేయాలి. లేదు జేనే అయిపోయింది, జే అరే అంటే సెకండ్ అరే మొత్తం అయిపోయింది, కానీ ఫస్ట్ అరేలో ఎలిమెంట్స్ ఉన్నాయి, అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ అరేలోని ఎలిమెంట్స్ అన్నీ కూడా కేలోకి తీసుకురావాలి ఒక్కొక్కటి వైల్ యూజ్ చేసి. సేమ్ ఇదే కండిషన్, ఎల్స్ అని పెట్టేసి వైల్ జే కాబట్టి హై లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, అదే ఐ అనుకో మిడ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి ఆఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ ఐ. సో మనం ఏం ఇంక్రిమెంట్ చేయాలి, ఐ ఇంక్రిమెంట్ చేయాలి, ఐతో పాటు కే ఇంక్రిమెంట్ చేయాలి. సో మనకి ఇలా బి అనే అరే వచ్చేసింది, సార్టెడ్ అయిపోయింది. సో ఈ బి అరే ఎలిమెంట్, బి అరేలో ఉన్న ఎలిమెంట్స్ ఒక్కొక్కటి కూడా మనం ఏలోకి కాపీ చేసుకున్నాం. ఎలా కాపీ చేసుకున్నాం, ఏ అంటే ఏంటి, మనం స్టార్టింగ్ ఇచ్చిన అరే ఇది, ఇందులోకి మనం పంపించుకున్నాం. ఎలా పంపించుకుంటాం, ఫర్ లూప్ యూజ్ చేసి. ఫర్ బిలో మనం ఏం వేరియబుల్ వాడాం, కే, ఫర్ కే ఈక్వల్స్ టు స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటది లో, కే ఈక్వల్స్ టు లో, కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు హై, అంటే లాస్ట్ ఇండెక్స్ వరకు కే ప్లస్ ప్లస్ అవుతూ ఫస్ట్ అరే నేమ్ ఏంటిది, ఏఆర్ఆర్ అరే ఆఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు బి ఆఫ్ కే. ఇందులో ఒక్కొక్క ఎలిమెంట్ అందులోకి మనం కాపీ చేస్తున్నాం. సో మనకి అరేలోకి సార్టెడ్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ప్రాసెస్ అంతా చేసాం, చేసిన తర్వాత మనకి ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎలా చేస్తాం, ఫర్ లూప్ యూజ్ చేసుకొని. సో వాయిడ్ ప్రింట్కి ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాం, ఇంట్ అరే కామా ఇంట్ సైజ్, సేమ్ ఎలాగైతే పిక్సార్ట్లో వేసాము. ఫర్ I equals to 0, I less than or equals to size I ప్లస్ ప్లస్. మనం ఏం ప్రింట్ చేయాలి, ఇప్పుడు మనకి సార్ట్ అయిన ఎలిమెంట్స్ అన్ని అరే ఫస్ట్ అరేలోనే ఉన్నాయి కదా, సో అదే ప్రింట్ చేయాలి. ఏంటి, ఇంటీజర్ టైపే కదా, %d కామా అరే ఆఫ్ ఐ. సో మనకి స్పేస్ రావాలి, దానికి ఎస్కేప్ సీక్వెన్స్ వాడదాం, సెమికాలన్, రైట్. సో న్యూ లైన్ కోసం ఎస్కేప్ సీక్వెన్స్ వాడడం, న్యూ లైన్.
నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇలా ప్రింట్ చేస్తాయి. సో మనం ఇక్కడంతా రాసాం. ఇక్కడ మళ్ళీ ఒకటి మీకు చేసాం ఏంటి, ఎలిమెంట్స్ ఇవ్వడం, యూజర్కి ఎలిమెంట్స్ ఇవ్వడం. సో మనం ఇది మెయిన్ ఫంక్షన్లో రాస్తాం. సో మనం మెయిన్ ఫంక్షన్ ఫస్ట్ మనకి ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెయిన్ ఫంక్షన్లో ఒక అరే తీసుకున్నాం, అరే సైజ్ తీసుకున్నాం. ఫస్ట్ మనకి ఏమని వస్తుంది స్క్రీన్ మీద, ఎంటర్ ది సైజ్ ఆఫ్ ది అరే. తర్వాత మనం సైజ్ ఇవ్వగానే ఎన్ అనే వేరియబుల్లో అరే యొక్క సైజ్ అనేది మనకి స్టోర్ అవుతాయి. తర్వాత ఎంటర్ %d ఎలిమెంట్స్ ఎన్. ఇక్కడ %d దేన్ని రిఫర్ చేస్తుంది, ఎన్ వేరియబుల్ని రిఫర్ చేస్తుంది. సో మనం అరే సైజ్ ఒక 10 ఇస్తే ఎంటర్ 10 ఎలిమెంట్స్ /n ఎందుకు అంటే ఎంటర్ 10 ఎలిమెంట్స్ అనే ఒక స్టేట్మెంట్ వచ్చిన తర్వాత దాని కింద మనం ఎలిమెంట్స్ ఎంటర్ చేయొచ్చు, పక్కకే కాకుండా. సో నెక్స్ట్ అంటే ఒక 2-3 ఎలిమెంట్స్ అయితే పక్కకు రాసుకో. ఒక 10 ఎలిమెంట్స్ అనుకోండి, ఒక 4 పక్కకు వస్తాయి, ఒక 4 కిందకి వస్తాయి. కనిపించడం అంటే చూడడానికి కొంచెం బాగుండదు అంతే. నెక్స్ట్ వచ్చేసి మనం 10 ఎలిమెంట్స్ ఇస్తే ఒక్కొక్క ఎలిమెంట్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ అంటే ఫర్ లూప్ యూజ్ చేసి అరేలో స్టోర్ అయిపోద్ది. సో ఇక్కడ వస్తే మనకి నెక్స్ట్ లైన్ ఏముంది, మర్జ్ సార్ట్ అరే 0 n-1 అంటే సైజ్ -1. ఇది ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. లో వేరియబుల్లో 0 స్టోర్ అవుతుంది, హై వేరియబుల్లో n-1 స్టోర్ అవుతుంది. సో మనకి మిడ్ క్యాలిక్యులేట్ అవుద్ది. సో మళ్ళీ ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది. సో ఇక్కడ లో బదులు లోనే ఉంటుంది 0, ఈ హై బదులు మిడ్ వాల్యూ. సో ఈ ఫంక్షన్ మళ్ళీ ఇక్కడికే వస్తుంది, ఈ ఫంక్షన్ కూడా అంతే. సో ఇలా మనకు ప్రతి సబరేకి మిడ్ వాల్యూ క్యాలిక్యులేట్ అవుతూ అరేస్ అనేవి డివైడ్ అయిపోతాయి. తర్వాత మనకి ఈ ఫంక్షన్ ఏంటి, అన్ని డివైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంపేర్ చేస్తూ మర్జ్ చేయడానికి. సో మనకి ఈ ఫంక్షన్ ఇదంతా ఐలో లో వేరియబుల్, జేలో మిడ్ +1, కేలో లో వేరియబుల్ తీసుకుంటూ, సో ఐని జేని కంపేర్ చేస్తూ కే అంటే బి కొత్త అరేలో అందులో స్మాలెస్ట్ వాల్యూ పెట్టడం. సో ఏ వేరియబుల్ అయితే మనం ఏ వేరియబుల్ అంటే ఐని అరే ఆఫ్ ఐయా లేదా అరే ఆఫ్ జేనా ఇందులోని ఎలిమెంట్ మనం తీసుకున్న దాన్ని ఇంక్రిమెంట్ చేస్తూ కేని కూడా ఇంక్రిమెంట్ చేయడం. సో మనకి ఒకవేళ ఇవి అయిపోయినాక ఏదైనా ఒక అరేలో మనకి ఎక్స్ట్రా ఎలిమెంట్స్ మిగిలి ఉన్నాయి, ఇంకొక అరే అయిపోయింది అన్నప్పుడు మిగిలిన ఎలిమెంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మనం న్యూ అరేలోకి సార్ట్ చేసుకుంటాం అంటే తీసుకున్న తర్వాత సో ఈ ఫర్ లూప్ యూజ్ చేసి ఏంటంటే మన ఫస్ట్ అరేలోకి ఈ సెకండ్ అరేలోని అంటే న్యూ అరేలోని ఎలిమెంట్స్ అన్ని మనం యాడ్ చేసాం. సో మనకి రిజల్ట్ అరే అనేది సార్టెడ్ అనేది అరేలోకి వచ్చేసింది. సో దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ డైరెక్ట్ ఈ ఫంక్షన్ కాల్ అవ్వదు, ఎక్కడైతే మెయిన్ ఫంక్షన్లోకి ఇక్కడ వస్తుంది ఫస్ట్ ప్రింట్ సార్టెడ్ అరే అని, అంటే సార్టెడ్ అనే ఒక మెసేజ్ వచ్చేసి మళ్ళీ ప్రింట్ ఈ ఫంక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సైజులో ఏం స్టోర్ అది ఎన్ని యొక్క వాల్యూ స్టోర్ అవుతుంది. సో మనకి ప్రింట్ అయిపోద్ది. తర్వాత ఇక్కడికి మనకి ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ ది సైజ్ ఆఫ్ ది అరే ఉంటుంది. అరే సైజ్ ఒక 8 ఇస్తే ఎంటర్ 8 ఎలిమెంట్స్ ర్యాండమ్గా 37, 79, 36, 67, 36, 75, 12, 90 సార్టెడ్ అరే చూడండి 12, 36, 36, 37, 67, 75, 79, 90. సో మనకి సార్టెడ్ అనే వచ్చేసింది. సో యూజింగ్ మర్జ్ సార్ట్ మనం ఇలా అరేని సార్ట్ చేయొచ్చు. ఇది మనకి మర్జ్ సార్ట్ ప్రోగ్రామ్. సో దీంతో మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకి అయిపోయింది. సో ప్రతి టాపిక్ ఏ టాపిక్ మిస్ అవ్వకుండా అంటే అది ఇంపార్టెంట్ అయినా కాకపోయినా అన్ని టాపిక్స్ మనం చెప్పుకున్నాం. సో టాపిక్సే కాదు ప్రోగ్రామ్స్ కూడా మనం చేసాం. ప్రతి టాపిక్ మీద మనం ప్రోగ్రామ్ చేసాం. ఇంకా ప్రోగ్రామ్స్ మీద సపరేట్ వీడియోస్ కూడా చేసాం. అది చిన్నదా పెద్దదా ఇంపార్టెంటా కాదా అని ఏ టాపిక్ కూడా మనం వదిలిపెట్టలేదు. ప్రతి వీడియో మీకు అవైలబుల్గా ఉంటుంది, మీరు చూడొచ్చు. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో మీకు దీనికి సంబంధించి ఏం నోట్స్ కావాలన్నా ఏం ప్రోగ్రామ్స్ కావాలన్నా కామెంట్లో అడగండి. నేను డెఫినెట్గా మీకు చూసి పంపిస్తాను. నాకు ఎంత బెస్ట్ వీలైతే అంత బెస్ట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో నాకు కూడా మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను ఇంకా అంత మంచి కంటెంట్ ఇవ్వగలుగుతా. సో దీంతో మనకి సి లాంగ్వేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మీకోసం మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను, తీసుకొస్తాను కూడా. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ.